మాసెస్‌లో చాలామంది మెన్‌కి దే వాంట్ ఎన్ ఆన్సర్. వి ఆల్ లవ్ వుమెన్. బట్ దే వాంట్ ఎన్ ఆన్సర్. ఒక వుమెన్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా తన సెన్సిటివ్‌గా తనని ఎంపథెటిక్‌గా చూడాలి? అనేది ఒక ఆన్సర్ కావాలి వాళ్ళకు. ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ నేను ఎప్పుడు ముందు చెప్పలేదు. ఇది చెప్పొద్దు. లెట్ దెమ్ జస్ట్ ఫీల్ ఇట్ అనుకున్నా. ఎన్నో క్రైమ్స్ అయితుంటాయి అగేన్స్ట్ విమెన్. నువ్వు నా మాట వినకపోతే యాసిడ్ పోస్తా, అది పోస్తా, ఇది పోస్తా, నువ్వు ఫస్ట్ పొద్దున్న లేచి తలంటూ పోసుకుంటే అంత సెట్ అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోకుండా జెలసీని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు. సో ద లాస్ట్ మూవీ మొత్తం ఆన్సర్ దానికే. ఎస్పెషల్లీ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈజ్ అన్ ఆన్సర్ టు మెన్ హూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ టు బీ ఎంపథెటిక్ టు విమెన్. సో అండ్ మోస్ట్ కేకల అరుపులు వచ్చేది కూడా అక్కడే. ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్. ఇట్స్ అ సైకలాజికలీ డిజైన్డ్ స్టోరీ. సో దట్ అక్కడ ఆ ట్రామా నుంచి హీల్ అవుతాం అందరం. మన పాస్ట్లో జరిగిన పెయిన్ కానీ, ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలనే ఒక ఇష్యూ ఉంటుంది కదా అబ్బాయిలకు. చైల్డ్హుడ్ ట్రామా కానీ, రిజెక్షన్ ఫేస్ అయ్యి అబ్బాయిలకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. అలాంటి వాళ్ళందరి కోసం ఇది అంకితం. అండ్ ఇట్ హీల్స్ యూ. మీరు అరుస్తారు, అరే అది కాదు ఇది జరిగిందని మళ్ళీ అరుస్తారు. అందుకే లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ పింక్, త్రిష వద్దు ఓన్లీ పింక్ అంటూ బయటకు వస్తారు.